వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు జరిగినటువంటి నాయన ప్రార్థనలో నువ్వు ఉన్నావు ప్రభా. మరి మంచి పాటలతో నాయన నిన్ను స్తుతించే మహాభాగ్యం అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రస్తుతం ప్రభా నీ వాక్యం వినడానికి మేము సిద్ధపడుచుండగా నాయన నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని అందించబోవు నీ దైవ సేవకుని ప్రభా అభిషేకించండి ప్రభా. ఆ బిడ్డని నీ ఆత్మతో నింపండి ప్రభా. బిడ్డ ద్వారా మాకు నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింపచేయండి. నీ వాక్యం మా పాదములకు దీపం వెలుగై ఉన్నది ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా వాక్యమునందు ఎంతో ఆసక్తిగా చేరి ఉన్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి మేమందరము ఆ వాక్యాన్ని విని బలం పొంది వినివారు మాత్రమే కాకుండా ప్రభా దాని ప్రకారం జీవిస్తూ అనేక మందిని నీ మార్గం వైపు తీసుకురాగల శక్తి గల బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రతి ఒక్కరిని మరొక్కసారి నీ పాదాల యొద్ద చేతికి అప్పగించుతూ ప్రభా ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి దైవజనులు డాక్టర్ జి శాంసన్ సుజిత్ గారు. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్. మీ వాయిస్ వినపట్లేదమ్మా. వినపట్లేదమ్మా అని వినపడుతుందా? బాగా తక్కువ వస్తుందమ్మా. హలో అని వినిపిస్తుందా? నాకు చాలా తక్కువ వినిపిస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో? మాకు కూడా వినిపించట్లేదు బ్రదర్. చాలా తక్కువ వస్తుంది సార్ వాయిస్. తక్కువ వస్తుందా? అనయ్య మీరు సిద్ధంగా ఉన్నట్లయితే పరిచయం చేస్తారా మాస్టర్ గారిని ప్లీజ్? ఎవరమ్మా? మీరే. నేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు మీ వాయిస్ కూడా బాగా వినపడుతుంది. మీరు పరిచయం చేయండి అమ్మా. మీ వాయిస్ బానే ఉంది ఇప్పుడు. బాగానే ఉందన్నయ్య. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ గారండి. మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను మరియు వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ ఫిలిగ్రమ్ అను గ్రంథమును కూడా రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గా కూడా వినిపించట్లేదు బ్రదర్, అసలు వినపడతలేదు. మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు. వెల్కమ్ టు అయ్య గారు, ప్లీజ్ అండి. వినిపిస్తుంది సార్, ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అందరికీ మరి దేవుని నామంలో శుభములు. మరొకసారి ఉదయకాల సమయంలో మరి జూమ్ కూడిక ద్వారా మీ అందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి గారికి మరి జూమ్ లో ఉన్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఇంట్రడక్షన్ బట్టి మహిమ ప్రభావం దేవునికి చెల్లును కాక మరి మనమందరం కూడా మరి ఆదికాండము 32వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆదికాండము 32వ అధ్యాయం మళ్ళీ 22వ వచనం నుండి చదువుతాను. స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 22. లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యొప్పకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు
తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడగూడు వసిలెను. ఆయన తెల్లవార్చున్నది గనుక నన్ను పోనిమ్మని పోనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్ను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాని యొక్క ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి స్తుతించుటకు, దేవా నేను గణపరచుటకు, ప్రార్థించుటకు, వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన అవకాశం స్తోత్రం. నా శరీరాశిలో జీవోపమైన దేవా మరి ప్రక్కకు పెట్టి నీ స్థితిలో కుదురుగా దేవా భయముతో భక్తితో కూర్చొని వాక్యం ధ్యానించినట్లుగా నడిపించమని తెరవమని దేవా మరి వాక్యంలో ఉన్నటువంటి సత్యంలోనికి శక్తిలోనికి నడిపించమని నా ప్రార్థన అంగీకరించమని యేసునామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని ప్రేమ వారల మరి ఈ జూమ్ కూడికలో మరి ఈ యొక్క 2024 మరి అందరూ కూడా మరి దేవుని నామములో మరి ఈ రోజు మనం చదివినటువంటి పాఠ భాగంలో మనందరికి పరిచయమైనటువంటి ప్యాసేజ్ ఇది, బైబిల్ ప్యాసేజ్. మరి యాకోబు గురించి రాయబడింది. అయితే జరిగినటువంటి ఈ సంఘటన ఆ రాత్రి ఏదైతే విషయము జరిగిందో మరి యాకోబు ఆ రాత్రి అక్కడ యబ్బోకు మరి దాటిన తర్వాత అక్కడే ఉండిపోవడము, మరి అక్కడ ఆ రాత్రి జరిగినటువంటి విషయాన్ని బట్టి యాకోబు జీవితంలో గొప్ప మార్పు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. జేకబ్ ఆఫ్టర్ దట్ నైట్. మరి ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మనము కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకున్నామండి. మరి ఇక్కడ మొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యాకోబు తన ఇద్దరు భార్యలను, దాసీలను, మరి 11 మంది కుమారులను తీసుకొని మరి లాబాన్ నుండి ఉన్న ఊరు నుండి బయలుదేరి అక్కడ నుండి బయలుదేరి మరి తన సొంత దేశానికి వస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని 24వ వచనంలో చూస్తాం. అంటే తను అందరితో కలిసి వస్తూ ఉన్నాడు. అది చాలా కష్టమైనటువంటి ప్రయాణము. మరి వారి దాసీలు, 11 మంది కుమారులు, మరి సర్వెంట్స్, మరి ఎడ్లు, గొర్రెలు, మరి ఇలా చాలా సంపదతో వస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణము కష్టతరమైనటువంటి ప్రయాణం. అంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్. అంటే వరల్డ్లీగా చూస్తే, లోకరీతిగా చూస్తే అది చాలా కష్టమైనటువంటి ప్రయాణము, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తో కూడినటువంటి ప్రయాణం. కనుక ఆ యొక్క గుంపుకు లీడర్ గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక నాయకునిగా మరి వారందరిని నడిపిస్తూ మరి వాటిని కాపాడు మరి తన దేశానికి వస్తున్నటువంటి సమయం. మరి అలాంటి సమయంలో మరి యాకోబు తన మనసులో ఉన్నటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. మనసులో అతను ఏమేమి అనుకుంటున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే తను తన సొంత దేశానికి తిరిగి వస్తున్నాడు. అంటే ఏసావును కలవబోతున్నాడు. మరి ఏసావును కలవబోతున్న అతనికి ఒకలాంటి భయం. అంటే
తన జీవితంలో అంతకుముందు ఏసావుతో చేసినటువంటి ఆ యొక్క విషయం ఏదైతుందో, ఏసావును మోసం చేశాననేటటువంటి ఆ యొక్క భయము, మరి ఏసావు తను చంపుతాను అని అన్నాడు కదా, ఆ యొక్క భయంతో బట్టి తను కుటుంబంతో తన దేశానికి వస్తున్నప్పుడు ఒక ప్రణాళికను వేసినట్టుగా మనం 32వ అధ్యాయంలో చూస్తాం. ఒక ప్రణాళికను వేసి మరి అక్కడ వారు కొంతమందిని, అంటే ఆ యొక్క పెద్ద గుంపులుగా చేసి ఒక్కొక్క గుంపును మరి ఏసావు వైపు నడిపించడం మనం చూస్తాం. చివరికి వారితో ఉన్న పిల్లల్ని తర్వాత తాను, అంటే ఆ యొక్క రేవు దాటినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం మనం గమనించినట్టయితే, మరి ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అంటే ఆ రాత్రి జరిగినటువంటి విషయం మనం గమనించినట్టయితే అది ఎప్పుడు జరిగిందంటే, తాను యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడే జరిగింది. అంటే మన యొక్క జీవిత ప్రయాణంలో, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునితో ఒంటరి సమయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మనం మొదటిగా గమనించాలి. మనకు సావాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. సావాసము మన ఎంతగానో బలపరుస్తుంటుంది. అలాగే మన ప్రతి ఒక్కరి జీవితంలో, మన దేవుని సన్నిధిలో, మన వ్యక్తిగతంగా, అంటే మన వ్యక్తిగత రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్, వారు ఇండివిజువల్లీ అవర్ రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఒంటరిగా దేవునితో సమయం గడపడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి దానియేలు జీవితంలో చూసినట్టయితే మనం అది గమనిస్తాం. దానియేలు జీవితంలో, మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అంటే 3 times he chose to spend time alone with God. అంటే దానియేలు తన జీవితంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ, ఇతర దేశంలో ఉండి ఎటువంటి రూల్స్ ఉన్నప్పటికీ, ప్రార్థన చేయకూడదనేటటువంటి శాసనం వచ్చినప్పటికీ, జీవం గల దేవునికి ఆయన తప్పకుండా తన ప్రతిదినం చేసేటటువంటి పని, అలవాటుగా చేసేటటువంటి, అంటే అదొక అలవాటు అయిపోయింది అతనికి. అలాంటి జీవితం జీవించిన వ్యక్తి దానియేలు. మరి 3 సార్లు దేవుని సన్నిధిలో చేరి యెరూషలేము తట్టు, మరి ఆ కిటికీలు తెరవబడి ఉన్నాయి, అక్కడ తను మోకాలు నుండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అంటే మన జీవితాల్లో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎంత పెద్ద ఆఫీసర్లు అయినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము దేవునితో ఒంటరిగా సమయం గడపడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మనకు వ్యక్తిగతంగా చాలా విషయాలు మనతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా మనకు చాలా విషయాలు బయలుపరుస్తాడు దేవుడు. మరి అదే విషయం మనము యేసయ్య గారి జీవితంలో చూస్తాం. పరిచర్యలు చూసినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మరి అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏమనుందంటే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే దేవుడు యేసయ్య గారు లేచి అరణ్యంలోకి వెళ్ళి, ఒంటరిగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి, ఎక్కడ ఎవరు లేనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఒంటరిగా సమయం గడిపినట్టుగా, ప్రార్థనలు గడిపినట్టుగా మనం చూస్తాం. మరి లూకా సువార్తలో చూస్తే తను వెళ్ళి కొండపైన వెళ్ళి అక్కడ రాత్రంతా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఒంటరిగా దేవునితో సమయం గడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి దేవుని కుమారుడైనటువంటి యేసయ్య గారే తన జీవితంలో తను చేసినటువంటి పరిచర్యలో తను సమయం తీసుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో సమయం గడిపినట్టుగా చూస్తాం. మరి మన జీవితాల్లో ఎలా ఉన్నాయి? మనము బిజీగా ఉన్నామని చెప్పేసి కేవలము ఫ్యామిలీ టైం మాత్రమే ఇస్తున్నామా? లేక బిజీగా ఉన్నాం కాబట్టి
ఫెలోషిప్ టైం, మార్నింగ్ ఫెలోషిప్ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నామా? మరి ఒక్కసారి గమనించుకుందాం. మరి వాక్యరీతిగా చూసినట్టయితే వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో సమయం గడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, మనం బిజీగా ఉన్నప్పుడు మన హృదయం దేవునితో ఉండాలని కోరుకుంటూ ఉంటే, కొన్నిసార్లు దేవుడు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడు అంటే మనల్ని ఒంటరిగా చేసేస్తాడు. ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా వింటాం. ఒక బ్రదర్ తను బిజీగా ఉండి దేవునితో సమయం గడపలేకుండా ఉన్నప్పుడు మరి ఒకానొక సమయంలో అతడు అనారోగ్యం పాలై మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు 2 weeks 4 weeks బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు అతడు దేవుని సన్నిధిలో సమయం గడిపాడు. అంటే ప్రార్థనలో, వాక్యంలో సమయం గడిపాడు, ఒంటరిగా దేవునిలో సమయం గడిపాడు. కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిస్థితులను మన జీవితాల్లో క్రియేట్ చేస్తాడు. నా జీవితంలో నేను సిఎంసి వెల్లూరులో చదివినప్పటికీ, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో చదివినప్పటికీ అక్కడ నేను చదువులలో బిజీగా ఉండి మరి అక్కడ చదువుల వెంబడి పడి బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలనే ఎక్కువ సమయం గడిపాను. ఒంటరిగా దేవునిలో సమయం గడిపేవాడిని కాదు. కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మరి తర్వాత నేను ఏం చేస్తానంటే, బిజీగా ఉన్నాను న్యూరో సర్జన్ గా ఈ సిఎంసిలో, మళ్ళీ ఫ్యామిలీ ఉంది, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నాయని నేను కూడా ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఏం చేస్తానంటే, నన్ను ఇక్కడ నుండి తీసుకొని అమెరికాలో పడేస్తాడు. అప్పుడు నేను ఫ్యామిలీకి దూరంగా మరి ఈ న్యూరో సర్జరీ రెస్పాన్సిబిలిటీస్ దూరంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నేను చాలా చాలా బలపడ్డాను. దేవుని సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో బలపడ్డాను. అట్టి సమయంలోనే దేవుడు నాతో ఎక్కువగా మాట్లాడాడు. అట్టి సమయంలోనే నేను దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొంది మరి దేవుని యొక్క పిలుపు, మరి దేవుని యొక్క చిత్తం నా జీవితంలో ఏమై ఉందో ఎరిగి మరి హైదరాబాద్కి రావడం జరిగింది. కాబట్టి దేవుని యందు ప్రేమినటువంటి వారలారా, మన జీవితాల్లో ఒంటరిగా ఉండడము, దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండవ విషయం చూద్దాం. మళ్ళీ ఇక్కడ రెండవ విషయం ఏమనుందంటే 24వ వచనంలో చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ఆ రాత్రి ఒక నరుడు, మరి దేవుడే నరుడుగా వచ్చినట్టుగా, మరి దేవునితో పోరాడినట్టుగా మనం ఈ ప్యాసేజ్ లో చూస్తాం. అంటే ఆ నరునితో రూపంలో ఉన్న వ్యక్తితో యాకోబు మరి రాత్రంతా పెనుగులాడినట్టుగా, రెసల్ విత్ ద మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, రెసల్ విత్ హిమ్ అని ఉంటుంది. మరి ఎంతగా అంటే నన్ను విడిచిపెట్టి పొమ్మన్నా కానీ అతను విడవనట్టు యాకోబు అతను విడవల. ఐ విల్ నాట్ లెట్ యు గో అన్లెస్ యు బ్లెస్ మీ అన్నాడు. అంటే నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనని అన్నట్టుగా 26వ వచనంలో చూస్తాం. అంటే అక్కడ యాకోబు యొక్క పట్టింపు మనం చూస్తాం. అంటే రాత్రి ఆ నరుడు ఎవరైతే పోరాడడానికి వచ్చాడో ఆ పోరాడేటటువంటి వ్యక్తితో పోరాడుతూ ఉన్నాడు. కానీ అతను ఆ నరుని వదిలిపెట్ల. ఇంకేమంటున్నాడు, నరుడు వదిలిపెట్టమన్నా కానీ వదిలిపెట్ల. మరి ఇంకేమంటున్నాడు ఆ నరుడు, మరి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదిలిపెట్టనన్నటువంటి ఆ వ్యక్తి యాకోబు. మరి ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే, మరి మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనము దేవుని నుండి ఏమి కోరుకుంటున్నాం? మరి దేవుని యొక్క గొప్ప, అంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నామా? లేక దేవా నీ చిత్త ప్రకారంగా నన్ను ఆశీర్వదించమని దేవుని వెంబడిపడుతున్నామా? దేవునితో మనం పెనుగులాడుతున్నామా? ఆర్ వి రెజ్లింగ్ విత్ ద గాడ్? ఆర్ వి, అంటే దేవునితో ఫైట్ అంటే ఏదో ఫైట్ చేస్తున్నామని కాదు, అంటే దేవునితో ఆ యొక్క ఉండాలనేటువంటి ఆ యొక్క తృష్ణ, ఆ ఉండాలనేటువంటి గొప్ప కోరిక ఉండి ఇంకా తెలుసుకోవాలి అనే పోరాటం, అలాంటి ఆశతో మనం అలాంటి పోరాటంలో మనం ఉన్నామా? మరి ఇక్కడ చూసినట్టయితే అలాంటి పోరాటంలో యాకోబు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి దానియేలు గ్రంథంలో చూసినట్టయితే అక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు తను చదువుతున్నటువంటి వాక్యం ఏదైతుందో తను ఇంకా గొప్పగా తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు అప్పుడు దేవుని దూత వచ్చి ఆ యొక్క గొప్ప మర్మంలో అతనికి చెప్పినట్టుగా మనం చూస్తాం.
యాకోబు గ్రంథము దానియేలు గ్రంథము. దానియేలు జీవితంలో చూసినట్టయితే దానియేలు మరి తను చదువుతున్నటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ఇంకా గొప్పగా బలంగా తెలుసుకోవాలని, లోతుగా తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు మరి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మరి 20 నుండి 23 వచనాలు చూసినట్టయితే ఇక్కడ గాబ్రియల్ దూత నేను 21వ వచనం, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదటి నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియల్ ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయు ప్రారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావంను గ్రహించుమని చాలా స్పష్టంగా ఉంది. అంటే ఏదైతే దానియేలు తెలుసుకోవాలని కోరుకున్నాడో ఆ యొక్క తృష్ణను బట్టి గాబ్రియల్ దూత వచ్చి, మరి దేవుని కృపను బట్టి గాబ్రియల్ దూత వచ్చి అతనికి ఆ దర్శనం యొక్క మీనింగ్ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ దానియేలు గ్రంథంలోనే మనము ఈ 2వ అధ్యాయంలో చూస్తాం. దానియేలు గ్రంథము మళ్ళీ 2వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. అక్కడ ఏమనుందంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మళ్ళీ 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను, వెలి యొక్క నివాస స్థలం ఆయన యొద్దనున్నది. హి రివీల్స్ డీప్ అండ్ హిడెన్ థింగ్స్. అంటే మరి మన జీవితాల్లో అంటే అలాంటి సావాసము మనము దేవునితో కలిగి ఉన్నామా? అంటే వాక్యం చదవాలి కాబట్టి చదువుతున్నామా? లేక చదివిన వాక్యాన్ని ఏ ఒక్క పదం అర్థం కాకపోయినా, లేకపోతే కాంటెక్స్ట్ సందర్భం అర్థం కాకపోయినా, మరి ఆ మాటలు అర్థం కాకపోయినా, మరి అది తెలుసుకోవాలనేటువంటి తృష్ణ, ఇంకా తెలుసుకోవాలని తృష్ణతో మన సహవాసంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి, లేకపోతే అయ్యగారులతో మాట్లాడి, లేకపోతే తెలిసిన వ్యక్తులతో బ్రదర్స్ సిస్టర్స్ తో మాట్లాడి, మన మెంటర్స్ తో మాట్లాడి ఇంకా లోతైనగా అర్థం తెలుసుకోవాలని కోరుకుంటున్నామా? లేకపోతే మన దగ్గరలో ఎవరు లేనప్పుడు, ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో హాస్టల్స్ లో ఉంటే మరి ప్రార్థనలో దేవా నువ్వే నాకు అర్థాన్ని బయలుపరచుము, మరి నాకు అర్థం కావట్లేదు అని మనం దేవునితో అలాంటి పోరాటంలో ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనము వాక్యము జీవము గలది, బలమైనది. అట్టి గొప్ప వాక్యం, ద లివింగ్ వర్డ్ ని మనం ఎంతగా తెలుసుకుంటే మన జీవితాల్లో అంత వెలుగు, మన జీవితాల్లో నిజమైనటువంటి జీవం కలిగి ఉంటాం మనం. మరి ఇక్కడ యాకోబు జీవితంలో జరిగినటువంటి ఆ గొప్ప విషయం, ఆ రాత్రి ఒక గొప్ప విషయం జరిగింది. ఎందుకంటే అలాంటి పెనుగులాటలోనే, పోరాటంలోనే దేవుడు మనని మారుస్తాడు. వాక్యము మనని మారుస్తుంది. మరి ఇక్కడ యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క పెనుగులాటలో మరి ఆ యొక్క వ్యక్తిని అంటే నువ్వు ఆశీర్వదిస్తే గాని వదలనన్నాడు. కానీ ఆశీర్వదించే ముందు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, నరుని రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క యాకోబు యొక్క తుంటిని ముట్టినట్టుగా మనం చూస్తాం. అంటే తెలుగులో చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ తను ముట్టినప్పుడు ఈ టచ్డ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ లో చూస్తే ఈ టచ్ ద జేకబ్స్ హిప్ అని ఉంటుంది, ఈ టచ్ ఈజ్ హిప్ సాకెట్ అని ఉంటుంది. తెలుగులో అయితే తొడగూడు వసిలేను అంటుంది. అంటే మన హిప్ జాయింట్ ఏదైతే తొడ పైన ఉన్నటువంటి జాయింట్ ఏదైతే ఉందో అది హిప్ జాయింట్. హిప్ జాయింట్ అనేది ఆ గూడు ఏదైతే ఉందో అది చాలా మన శరీరంలోనే బలమైనటువంటి జాయింట్. అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ జాయింట్ ఏదంటే హిప్ జాయింట్. అక్కడ ఉన్నటువంటి ఎముకలు, దాని చుట్టూ ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్స్, నరాలు ఇవన్నీ కూడా బలమైనటువంటి. ఎందుకంటే మనం నడిచేటప్పుడు, కూర్చుంటప్పుడు ఎక్కువ ఆ యొక్క శక్తిని మోయాల్సింది అలాంటి జాయింట్స్ కాబట్టి. అలాంటి శక్తివంతమైన జాయింట్ ని ఆ నరుడు ముట్టి దాన్ని డిస్లొకేట్, అంటే దాన్ని బయటకు వచ్చేటట్టు, అంటే
ఇక్కడ తెలుగులో మనం ఇంగ్లీష్ లో డిస్లోకేట్ అంటాం. అంటే అది ఏదైతే బాల్ అండ్ సాకెట్ ఉంటుందో అది బయటకు వచ్చింది అన్నట్టు. అలా అంటే హిప్ జాయింట్ టచ్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వస్తే అప్పుడు ఏమవుతుందంటే మనిషికి బాగా తొడలో నొప్పి ఉంటుంది, అసలు నడవలేరు, బాగా నడవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అప్పటి వరకు యాకోబు జీవితాన్ని గమనిస్తే, అంటే ఈ రాత్రి వరకు యాకోబు జీవితాన్ని గమనిస్తే, తాను పుట్టినప్పటి నుండి కూడా చాలా డిఫరెంట్ గా, అంటే తనదైనటువంటి తన సొంత ఆలోచనలతో లేకపోతే ఇతరుల ఆలోచనలను బట్టి జీవించినటువంటి వ్యక్తి. పుట్టినప్పటి నుండి కూడా మరి గర్భంలోనే ఇద్దరు ఉన్నారు తల్లికి. మరి దేవుడు ఆ విషయాన్ని ఇస్సాకు తన భార్యకు బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. యాకోబు ఏసావు పుట్టినప్పుడు ఏసావు మొదట పుట్టాడు. యాకోబు తన యొక్క హీల్ని పట్టుకుని బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకోసం యాకోబు అంటే సప్లాంటర్. యాకోబు అనే పదానికి మరి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే సప్లాంటర్. సప్లాంటర్ అంటే అనుకరించడం లేకపోతే అధిగమించడం. అంటే తను ఏసావు కాలు పట్టుకుని బయటకు వచ్చాడు. అయితే తన జీవితంలో మనం చూసినట్టయితే యాకోబు జీవితంలో మొదటి నుండి అతను తనదైనటువంటి లేకపోతే ఇతరులు చెప్పినటువంటి విషయాలను బట్టి తను నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. మొదటిగా చూసినట్టయితే తాను ఇంకొక విషయం ఏంటంటే యాకోబు విషయంలో తను చుట్టూన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చాలా ట్రై చేసినటువంటి వ్యక్తి యాకోబు. మరి చూసినట్టయితే మరి ఏసావుతో జరిగినటువంటి మొదటి విషయంలో చూసినట్టయితే అక్కడ మనం గమనించేది ఏంటంటే ఆకలితో వచ్చినటువంటి ఏసావు మరి తనకు ఆ యొక్క స్ట్యూ ఏదైతే అడిగాడో, ఆహారాన్ని అడిగాడో, అప్పుడు మరి యాకోబు అక్కడ తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ఆ జ్యేష్ఠత్వాన్ని కోరుకొని మరి అది తను తీసేసుకున్నట్టుగా మనం చూస్తాం. మరి 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయంలో మరి చివరి వచనం, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించును. ఎందుకంటే 31వ వచనంలో, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడిగగా, అంటే ఆ వయసులోనే అతని జ్యేష్ఠత్వాన్ని, అంటే జ్యేష్ఠత్వంగా ఉండాలని కోరుకున్నట్టుగా, దానికి ఆశపడ్డట్టుగా, దాని కొరకు ఆ యొక్క ఏసావుతో డీలింగ్ చేసినట్టుగా మనం చూస్తాం. మరి రెండోసారి మరి రెబెక్కా యాకోబును ప్రేమించింది కాబట్టి మరి ఇస్సాకు నుండి వచ్చేటటువంటి ఆ యొక్క దీవెనలు ఏవైతే ఉన్నాయో అది యాకోబుకు రావాలని, మరి ఏసావు వెళ్ళిన తర్వాత తనకు ఆ యొక్క చర్మం ధరించి మరి తనే కూర వండి తన దగ్గర పంపించినప్పుడు అక్కడ ఒక రకంగా ఏసావును మోసం చేసినట్టుగా మనం చూస్తాం. మరి అట్లా ఏసావును మోసం చేసినందుకే మరి ఏసావు అక్కడ ఏమంటాడంటే, నేను తరువాత ఇలాంటి విషయం నాకు జరిగింది కాబట్టి, మరి తన ఇలాంటి మోసం తనకు జరిగింది కాబట్టి ఏసావు ఏమనుకుంటాడంటే, నేను తన తమ్ముని చంపుదామని అనుకుంటాడు. 27వ అధ్యాయంలో మనం చూస్తాం. తన 41వ వచనంలో, అప్పుడు నా తమ్ముడని యాకోబును చంపెదను అనుకునేను, ఎందుకంటే తనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తండ్రి దగ్గర తీసుకున్నాడు కాబట్టి యాకోబును చంపుదామని అనుకున్నప్పుడు రెబెక్కా చెప్పిన మాటలు విన్నాడు ఫస్ట్. తర్వాత కూడా మళ్ళీ రెబెక్కా తల్లి చెప్పిన మాటలు విని మళ్ళీ లాబాను తన రెబెక్కా యొక్క దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ తాను జీవితంలో తను ఏసావు దగ్గర ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. తల్లి చెప్పిన మాటలు విని మరి ఏసావును మోసం చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఏసావుకు భయపడి తల్లి చెప్పిన మాటలను బట్టి తన మామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తను చూసినటువంటి రాహేలును మొదట చూసి ఇష్టపడ్డము. మరి రాహేలు కొరకు 7 సంవత్సరాలు పనిచేసి మరి అక్కడ లాబాను తను మోసం చేసిన తర్వాత తను లేయాను పొందుకోవడము, మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేయడము,
ఇలా చేసిన తర్వాత తాను తన కొరకు పనిచేస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను మ్యానిపులేట్ చేసి తాను మందను బలంగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం యాకోబు జీవితంలో. తర్వాత భార్యతో మాట్లాడి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లాబాను నుండి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు లాబాను ఇంగ్లీష్ బైబుల్లో ఏమనుంటుందంటే ఈ ట్రిక్ లాబాన్ అంటున్నది. లాబాను చెప్పకుండా వెళ్ళిపోవడము అంటే లాబాను చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది ఇట్స్ ఈ ట్రిక్ లాబాను అని ఉంటుంది అక్కడ. అంటే కపటోపాయముతో అని రాయబడి ఉంటుంది. అంటే యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తను తన ఆలోచనలను బట్టి తన కొరకు పరిస్థితులను మార్చుకోవడము, పరిస్థితులను మ్యానిపులేట్ చేయడము, లేక ఇతరులు చెప్పిన దాన్ని విని తన జీవితంలో పనిచేయడము. మరి లాభాల నుండి వచ్చేటప్పుడు కూడా తన ఆలోచనలను బట్టి భార్యలతో చేసిన ఆలోచనలను బట్టి మరి అప్పుడు అక్కడ దేవుడు చెప్తాడు దేవునితో అక్కడ నుండి వెళ్ళమని. కానీ తన ఆలోచనను బట్టి తను బయలుదేరి తన భార్యలతో తన ఆలోచనను బట్టి తన పేస్ లో తన స్పీడ్లో వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడి వరకు ఆ రాత్రి మరి ఏదైతే ఆ రాత్రి పోరాటం జరిగిందో అక్కడి వరకు యాకోబు జీవితం ఎలా ఉండిందంటే హీ వాజ్ సప్లాంటర్, అంటే అధిగమించడం, ఇతరులను అధిగమించి ఇతరులను చెప్పిన దాన్ని బట్టి హిస్ డెసిషన్స్, తన ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు, ఇతరుల అడ్వైజెస్ వర్ ప్రివేలింగ్ ఇన్ హిస్ లైఫ్. వాటిని బట్టి జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అతను. అక్కడ కూడా ఆ రాత్రి కూడా తన ఆలోచనలో ఏముందంటే ఏసావు ఏం చేస్తాడో, ఏసావును మోసం చేసి వచ్చాడు కాబట్టి మరి ఇప్పుడు ఏసావు దగ్గరికి వెళ్తున్నాము, మరి ఏసావు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తాడు, మళ్ళీ ఒప్పుకుంటాడా లేక చంపేస్తాడా అనేటటువంటి ఆలోచనలో అక్కడ కూడా తన ఆలోచనను బట్టి ఒక 4 గ్రూపులను చేసి ఆ సర్వెంట్స్ గ్రూప్స్ మొదలు తర్వాత ఫస్ట్ భార్య దాని తర్వాత రెండో రాహేలు వారి యొక్క గ్రూప్ ని అంటే అట్లా గ్రూప్ చేస్తూ ఒక్కొక్క గ్రూప్ కి ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ కి మధ్యలో డిస్టెన్స్ పెడుతూ అలా గ్రూప్స్ నడిపిస్తూ ఏసావు వైపు వెళ్ళినటువంటి వ్యక్తి యాకోబు. అంటే అలా తన జీవితంలో అప్పటి వరకు ఆ రాత్రి వరకు అలా జీవించినట్టు వ్యక్తి. మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఇలాంటి ఆలోచనలే, అంటే లోకరీతిగా ఉండేటటువంటి ఆలోచన బట్టి, లోకరీతిగా ఉండేటటువంటి క్యాలిక్యులేషన్స్ ని బట్టి మన మైండ్ లో చాలా క్యాలిక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా ఉంటే కరెక్ట్, ఈ పరిస్థితుల్లో ఇలా మార్చుకుంటే మనకు బెనిఫిట్ గా ఉంటుంది, ఈ పరిస్థితిలో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పరిస్థితిలో నేను ఇది డిమాండ్ చేస్తే అది నాకు లాభం కలిగిస్తుంది అనేటటువంటి ఆలోచనలే మనం ఉంటూ ఉంటాం. మరి మన జీవితంలో మనం ఏదైతే డెసిషన్స్ తీసుకుంటామో, ఏదైతే డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తామో, లేక ఏవైతే మనం కావాలని కోరుకుంటామో అది మన స్పీడ్ని బట్టి వెళ్తుంటాం, మనం అనుకున్న స్పీడ్ని బట్టి వెళ్తుంటాం. దేవుడు అనుకున్నటువంటి స్పీడ్ లో మనం వెళ్ళం. దేవుడు ఏదైతే పేస్ లో మనం నడవాలని అనుకుంటాడో ఆ పేస్ లో మనం వెళ్ళం. మన సొంత పేస్ లో సొంత స్పీడ్ లో వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు శరీరరీతిగా చూస్తే యాకోబు జీవితంలో తనకు ఉన్నటువంటి శరీరరీతిగా అంతగా బలంగా ఉన్నానని అనుకున్నటువంటి వ్యక్తి, ఆ నరునితో పోరాడుతూ గెలుస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప అంటే ఆ యొక్క ఏదైతే స్ట్రాంగ్ పాయింట్, స్ట్రాంగ్ హోల్డ్ అంటాం కదా, అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో మరి ఆ యొక్క నరుడు యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి ఆ తుంటిని ముట్టి అతన్ని కుంటివాణిగా అంటే కుంటేటట్టుగా చేశాడు. మరి మన జీవితాల్లో మరి ఇలాంటి విషయాలు ఉన్నాయా? మనం జీవితాల్లో మరి మనం ఏ స్పీడ్తో నడుస్తున్నాం? మన స్పీడ్ లో నడవాలని చూస్తున్నామా లేక దేవుని స్పీడ్ లో నడవాలని చూస్తున్నామా? దేవుని స్పీడ్ లో నడవాలి అని అనుకుంటే, దేవుడు మన జీవితాలు మనకి ఏర్పరిచినటువంటి స్పీడ్ లో మనం నడవాలని అనుకుంటే అప్పుడు మనకున్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్, లోపలిగా ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ను మనము దేవునితో మనకున్నటువంటి పోరాటంలో, అంటే ఒంటరిగా మన ప్రార్థనలో, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న జీవంగల వాక్యంతో మనం ఆ యొక్క బలాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మన యొక్క బలాన్ని
అలా బలంగా పోగొట్టుకుంటేనే దేవుని సన్నిధిలో కుంటివారం అవుతాం. దేవుని సన్నిధిలో కుంటివారం అవుతేనే దేవుని యొక్క పేస్ లో ఆ స్పీడ్ లో నడవడానికి మనకు సాధ్యమవుతుంది. అందుకోసం కూడా చక్కగా అక్కడ రాయబడి ఉందంటే తెల్లవారి మరి దేవునితో ముఖాముఖిగా పోరాడతాడు కాబట్టి ఆ ప్రాంతానికి పెనియేలు అని పేరు పెట్టాడు అతను. మళ్ళీ పెనియేలు నుండి బయలుదేరినప్పుడు ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు అతను కుంటుతూ నడుస్తున్నట్టుగా మనం చూస్తాం. 31వ వచనం. పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను. మరి సిఎంసి రాయవెల్లూరు అనేటటువంటి పెద్ద ఏదైతే గొప్ప వైద్య కళాశాల ఉందో దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఐడా స్కటర్ గారి జీవితంలో చూసినట్టయితే ఒక రాత్రి ఆమెను కూడా మార్చేసింది. యాకోబు జీవితంలో ఒక రాత్రి ఎలాగైతే తను మార్చేసిందో ఐడా స్కటర్ గారి జీవితంలో కూడా ఒక రాత్రి తను మార్చేసింది. అమెరికాలో యవనస్తురాలైనటువంటి ఆ వ్యక్తి, మరి ఆ వ్యక్తి తను అమెరికాలో చదువుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అలవాటు పడి, అక్కడ ఉన్నటువంటి కల్చర్కి అలవాటు పడి, అక్కడ జీవిత విధానానికి అలవాటు పడినటువంటి ఐడా స్కటర్ ఎప్పుడు కూడా ఇండియాకి రావాలని కోరుకోవాలి. కేవలం తన తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి మరి వారికి సహాయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఏది తన హాలిడేస్ లో. అలాంటి వ్యక్తి ఇండియాలో సమయం గడుపుతున్నప్పుడు ఒకానొక రాత్రి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒకానొక రాత్రి 3 వ్యక్తులు ఆమె ఇంటి దగ్గర రావడము, తలుపు తట్టడము. ఆ 3 వ్యక్తులు డాక్టర్ కావాలి మాకు, మా భార్యలు గర్భం అంటే ప్రసవంలో ఉన్నారు, వారికి కష్టంగా ఉంది డెలివరీ, మీరు తప్పకుండా రావాలని ఆమెనే డాక్టర్ అనుకుని ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆమె అప్పటికి యంగ్ గర్ల్. మరి లేదు నేను డాక్టర్ కాదు, మా తండ్రి డాక్టరు, మరి మా తండ్రి వస్తాడని చెప్తే ఆ 3 పురుషులు ఒప్పుకోల. ఎందుకంటే అప్పుడున్న ఆచారం ప్రకారము ఇతర పర పురుషులను భార్యల దగ్గరికి రావడము, ప్రసవంలో సాయం చేయడం అనేది వారికి తెలియనటువంటి విషయం. వాళ్ళు ఆ విషయానికి ఒప్పుకోవాలి. కాబట్టి ఆ మేల్ డాక్టర్ ని వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి ఆ రాత్రి ఏమైపోయిందంటే, మరి ఆమె మా తండ్రి డాక్టర్, మా తండ్రి వస్తాడని చెప్పినా గానీ వాళ్ళు 3 వినలా, 3 సహాయం తీసుకోకుండానే వెళ్ళిపోయారు. మరి ఆ రాత్రంతా కూడా ఆమె వాజ్ వెరీ డిస్టర్బ్. మరి తెల్లారి లేచేసరికి ఆమె తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు 3 స్త్రీలు కూడా చనిపోయారు. అంటే ఆ రాత్రి ఆ దేవుడు ఆ యొక్క పరిస్థితుల ద్వారా మాట్లాడారు. ఆ రాత్రి ఆమె డెసిషన్ తీసుకుంది ఏంటంటే, నేను తప్పకుండా అమెరికాకు వెళ్ళి నేను చదువుకొని, నేను నాకున్న జీవితాన్ని అయితే నేను కోరుకున్నాను అది వదిలేసుకొని, నేను ఇక్కడ వచ్చి ఈ యొక్క స్త్రీలకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు వైద్య పరిచయం చేయాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో ఆమె న్యూయార్క్ వెళ్ళడము, కొర్నెలియస్ కాలేజీలో చదువుకోవడము, మళ్ళీ తిరిగి వచ్చి మరి ఆ యొక్క హాస్పిటల్ ఒక్క పడకతో స్థాపించినటువంటి హాస్పిటల్ మళ్ళీ ఇప్పుడు 5,000, 6,000, 8,000 పడకల దాకా వచ్చి మరి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయం. అంటే తన జీవితంలో తను ఏదైతే బాగా కావాలని, స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుందో దాన్నే దేవుడు ముట్టాడు. ముట్టినప్పుడు ఆమె దానికి అంగీకరించి మరి తన జీవితంలో దేవుడు తన కొరకు ఏర్పరిచినటువంటి ప్రయాణంలో దేవుని యొక్క స్పీడ్ లో, దేవుని యొక్క పేస్ లో నడవడానికి ఆమె సిద్ధపడింది. హల్లెలూయా. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి నా జీవితంలో కూడా నేను సిఎంసి వెల్లూరులో ఉన్నప్పుడు గొప్పగా అక్కడ చాలా బిజీగా ఉండేటువంటి న్యూరో సర్జన్. మళ్ళీ అక్కడ నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ బాగా చదువుకొని మళ్ళీ తిరిగి ఈ సిఎంసికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ దేవుడు నాకు ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే నేను స్ట్రాంగ్ ఉంటున్నానో దాన్ని ముట్టి ఒక రకంగా చెప్పాలంటే కుంటివాణిగా చేసేసి, ఆ కుంటివాణిగా చేసిన తర్వాతనే తన స్పీడ్ లో నడిచేటట్టు నన్ను చేస్తాడు. అప్పుడు నేను దేవుని సన్నిధిలో నిజమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, నా జీవితంలో చిత్తాన్ని నేను గుర్తెరిగి దాన్ని అంగీకరించి హైదరాబాద్ రావడం జరిగింది. అంటే మనం ఈరోజు మనము జీవితాల్లో మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి మన జీవితాల్లో మనకున్నటువంటి లోకరీతిగా ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో, అది మన చదువులే కావచ్చు, డిగ్రీలే కావచ్చు, లేకపోతే మన జాబ్ పొజిషన్ కావచ్చు, మన ఆస్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అవన్నీ కంటే దేవుడు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే, తన కొరకు
మన యొక్క హృదయాన్ని, తన కొరకు మన యొక్క సమయాన్ని, ఇవన్నీ స్ట్రాంగ్ పాయింట్స్. మనం ఏవైతే మన స్ట్రాంగ్ పాయింట్స్ అనుకుంటున్నామో, మన యొక్క దేవునితో మనం చేస్తున్నటువంటి, అంటే గడుపుతున్నటువంటి ఒంటరితనం, దేవునితో గడుపుతున్నటువంటి ఆ యొక్క ఏకాంత సమయం ఏదైతే ఉందో వ్యక్తిగతంగా, మరి ఏదైతే దేవునితో మనం ఆ పోరాటం చేస్తున్నామో, వాక్యంలో బలపడాలని, అప్పుడు దేవుడు ఇవన్నీ వదులుకోవాలని, లేకపోతే ఇవన్నీ వదిలేటట్టు చేయాలని అనుకుంటే అవి మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఒక రకంగా మనము ఆ స్పీడ్ని తగ్గించుకొని, మన యొక్క సొంత ఆలోచనలు అవన్నీ తగ్గించుకొని దేవుడు యొక్క స్పీడ్ లో నడవడానికి సిద్ధపడితే, అంటే మన యొక్క జీవితాల్లో మనం కూడా యాకోబులాగా కుంటివారముగా నడవడానికి ఇష్టపడుతున్నామా? యాకోబు కుంటుచూ నడిచాను, మరి మనము కుంటుతూ నడుస్తూ ఉన్నామా? ఎందుకంటే అలా అప్పుడే తర్వాత అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు తర్వాత తను కుంటుతూ నడుస్తూ ఏసావును కలిసినట్టుగా ఉంటుంది. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఏసావు మనసును మార్చి, మరి ఏసావు వచ్చి యాకోబును గట్టిగా కౌగులించుకొని వారిద్దరు ఏడ్చినట్టుగా చూస్తాం. అంటే యాకోబు ఏ విషయమైతే భయపడ్డాడో అది జరగలేదు అక్కడ. ఎందుకంటే బహుశా ఏసావు యాకోబు కుంటుతూ వస్తూ చూశాడేమో. అక్కడ ఏమనుంటుందంటే, హీ వెంట్, అక్కడ తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడి, అంటే కుంటుతూ. అది చూసి మరి ఏసావు వచ్చి తను గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళిద్దరు ఏడ్చినట్టుగా మనం చూస్తాం 33వ అధ్యాయంలో. తర్వాత యాకోబు జీవితం ఎలా ఉండిందో మనకు తెలుసు. అయితే అక్కడ రాత్రి జరిగినటువంటి విషయాన్ని బట్టి యాకోబు దేవుడు తన పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే అక్కడ చాలా చక్కగా, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిద్దు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్ అనేది. ఇంగ్లీష్ లో చూసిన యు ప్రివైల్డ్ విత్ గాడ్ అంటుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే జేకబ్ గాడ్ ప్రివైల్ ఇన్ హిస్ లైఫ్. అంటే అప్పటి వరకు తన జీవితంలో తన ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు ప్రివైల్ అయ్యేటట్టు నడుచుకున్నాడు. కానీ ఆ రాత్రి నుండి దేవుడు మాత్రమే తన జీవితంలో ప్రివైల్ అయ్యేటట్టు నడుచుకున్నాడు. గాడ్ ప్రివైల్డ్ ఇన్ జేకబ్స్ లైఫ్. అందుకోసమే తను ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడి మరి బేతేలు దగ్గర తను లాబాను దగ్గరికి పోకముందు ఏదైతే ఆశీర్వాదాలు పొందాడో, మళ్ళీ అవే ఆశీర్వాదాలు మళ్ళీ 35వ అధ్యాయంలో మనం చూస్తాం. 35వ అధ్యాయంలో మరి దేవుడు మళ్ళీ అదే చెప్తున్నాడు 10వ వచనంలో. ఏమంటున్నాడు అంటే, ఇక మీదట నీ పేరు యాకోబు అనబదుడు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. మరి నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రాహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తర్వాత నీ సంతానము నాకు ఈ దేశం ఇచ్చేదని అతనితో చెప్పాను. అంటే ఆ బేతేలు దగ్గర ఏదైతే దేవుడు మొదట లాబాను దగ్గర పోకముందు మాట్లాడాడో ఆ మాటలన్నీ మళ్ళీ తీసుకొస్తానని చెప్పిన దేవుడు మళ్ళీ ఇక్కడ 35వ అధ్యాయంలో మళ్ళీ అవే మాటలు చెప్పడం జరుగుతుంది. అంటే యాకోబు తను కుంటివాడిగా నడవడం నేర్చుకున్న తర్వాత దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను గొప్పగా కుమ్మరిస్తూ మరి ఆ ఎటర్నల్ బ్లెస్సింగ్, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్య జీవితానికి, అంటే స్పిరిచువల్ లైఫ్ లో బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అతని యాకోబు జీవితంలో ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తను అప్పటి వరకు తన స్పీడ్ లో తన స్టైల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిలో, అంటే కుంటుతూ, అంటే దేవుడు స్పీడ్ లో, దేవుడు మనకు ఏర్పరిచినటువంటి పేస్, ఆ స్పీడ్ లో వెళ్ళడం నేర్చుకుని మరి హీ వాక్డ్ ఇన్ టు ఎటర్నల్ బ్లెస్సింగ్స్. అంటే కుంటుతూ తను నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలను వైపు నడిచాడు. మరి మన జీవితాల్లో మనము ఎలా ఉన్నాం? మరి మన జీవితాల్లో మనము అవి పొందడానికి మనము సిద్ధంగా ఉన్నామా? మరి మన జీవితాల్లో మనము మన స్ట్రాంగ్ హోల్డ్ ఏవైతే అనుకుంటున్నామో
అవి దేవునితో మనం పోరాడుతున్నటువంటి పోరాటంలో పోగొట్టుకోవడానికి, ఒకవేళ దేవుడు మనం పోగొట్టుకోవాలని కోరుకుంటే మనం పోగొట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన స్పీడ్ని తగ్గించుకొని మరి దేవుడు మనకు ఏర్పరిచినటువంటి, ఒక్కొక్కరికి ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్పీడ్ లో నడవడానికి మనం సిద్ధపడుతున్నామా? వ్యక్తిగతంగా మనము మన స్పిరిచువల్ లైఫ్ లో కుంటివారిగా మరి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి నిత్యమైనటువంటి ఆశీర్వాదాల వైపు నడవడానికి మనం సిద్ధపడుతున్నామా అనేటి విషయాలు మనము మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇవి మనకు జీవితాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు. మరి మొన్న 26వ మరి 26 జనవరి రోజు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక సిఎంసి వెల్లూరు డాక్టర్ కి పద్మశ్రీ అవార్డు వచ్చింది, డాక్టర్ ప్రేమ ధనరాజ్. ఆమె విషయంలో గమనించినట్టయితే ఆమె 8 ఏళ్ల వయసులోనే తన ఇంట్లో కిచెన్ లో పనిచేస్తున్నప్పుడు ఆమె యొక్క చర్మం పైన ఆ స్టవ్ పేలిపోవడం వల్ల చర్మం అంతా కాలిపోవడం జరుగుతుంది. అప్పుడు బతుకుతుందో లేదో తెలియదు, అలాంటి పరిస్థితి. అప్పుడు ఆమెని సిఎంసి వెల్లూరు తీసుకొస్తే డాక్టర్ జోసెఫ్ అనే వ్యక్తి ఆమెకి బాగా పరిచర్య చేసి చాలా సార్లు ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సుమారు 14 సార్లు ఆమెకు ఆపరేషన్ చేసి ఆమెను బతికించడం జరుగుతుంది. తర్వాత అమ్మాయి వెళ్ళి చదువుకొని ఎంబీబీఎస్ ముగించుకొని మరి అదే సిఎంసి వెల్లూరుకి వచ్చి ప్లాస్టిక్ సర్జరీ చేసి అదే డిపార్ట్మెంట్ లో హెచ్ఓడిగా పనిచేసి తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత బర్న్స్ ఉన్న వారికి చాలా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక గొప్ప ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో గొప్ప సేవ చేసి తను ఒక పద్మశ్రీ అవార్డు పొందుకుంది. అంటే ఒక అమ్మాయి ఉండి అంటే తనకు ఆ యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క బర్న్స్ వల్ల ఏదైతే ఆ యొక్క బర్న్స్ వల్ల సర్జరీస్ వల్ల ఏదైతే ఆమె ముఖం మారిపోయినా కానీ తను దేవునిలో బలపడుతూ దేవుని కొరకు జీవించి ఇప్పుడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా ఎంతో గొప్ప సేవ చేసింది బర్న్స్ పేషెంట్స్. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము మనకు శరీర సౌందర్యం ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్, జీనియాలజీ ఇంపార్టెంట్ అనుకుంటాం. కానీ తీతుకు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్పబడింది ఏంటంటే 3వ అధ్యాయం 9వ వచనంలో జీనియాలజీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మన వంశావళి అవి ఇంపార్టెంట్ కాదు. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మన యొక్క రిలేషన్షిప్ విత్ ద లివింగ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి మనము దేవునితో ఒంటరి సమయాన్ని గడుపుతున్నామా? ఒంటరి సమయం గడపడానికి మనము ప్రయత్నిస్తున్నాము. ఏసై గారు ప్రయత్నం చేస్తున్నాము. బిజీగా ఉండొచ్చు, మన చుట్టూ చాలా మంది బిజీగా ఉండొచ్చు, 24 hours బిజీగా ఉండొచ్చు మనం. అయినప్పటికీ ఒంటరిగా ఉండడానికి ఆ యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామా? ఇక్కడ రూమ్ లోకి వెళ్ళో, ఆఫీస్ లో రూమ్ లోకి వెళ్ళో, ఇంటి పైకి వెళ్ళో, లేకపోతే కార్లో ఉంటే కార్లో ఎక్కడ ఆపో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒంటరిగా దేవునితో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. మొదటిది. రెండవది, మనం దేవునితో ఒంటరిగా చేసే ఆ యొక్క ఒంటరిగా గడిపేటటువంటి సమయం ఏదైతుందో ఆ సమయంలో మనం దేవునితో వాక్యంతో మనము లాంటి పోరాటం, అంటే నేను ఇంకా తెలుసుకోవాలి, నాకు ఇది తెలియజేదేవా, ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు ఈ యొక్క ప్రామిస్, ఐ వాంట్ క్లెయిమ్ దిస్ ప్రామిస్, ఈ వాక్యంలో ఈ యొక్క ప్రామిస్ లో ఏదైతే బలం ఉందో ఆ బలం నాకు అనుగ్రహించు. ఈ వాక్యం సత్యం అని నమ్ముచున్నాను, అది సత్యాన్ని ఇంకా బలంగా నేను బలపరచుము అని ఇవన్నీ మనం ఆ పోరాటంలో ఉన్నామా? మళ్ళీ మూడో విషయం, ఆ పోరాటంలో ఉంటే మనం ఏవైతే స్ట్రాంగ్ అని మనం అనుకుంటున్నామో అది దేవుడు మనని ఆ స్ట్రాంగ్ పాయింట్స్ లో ముడితే మనం దానికి ఆ యొక్క పోరాటంలో అవి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అంటే ఆర్ వి విల్లింగ్ టు లూజ్ దోస్ థింగ్స్ విచ్ వి కన్సిడర్ as స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేని కొరకు? దేవుని మహిమపరచడానికి. దేని కొరకు? మన స్పీడ్ లో కాకుండా దేవుని స్పీడ్ లో నడవడానికి. మన స్పీడ్ తగ్గించి దేవుని స్పీడ్ లో నడవాలంటే మనం కుంటివారిగా మారాలి. మరి కుంటివారిగా నడవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మరి 4వ ప్రశ్న ఏంటంటే, మరి అలా నడిస్తేనే, మన పేరు మారితేనే
యాకోబు నుండి ఇశ్రాయేల్ గా మారితేనే, అంటే సప్లాంటర్ గా ఉన్న వ్యక్తి లెట్ గాడ్ గాడ్ ప్రివేల్ అని ఉంటుంది. ఆ మీనింగ్ కలిగినటువంటి నామం కలిగినటువంటి వ్యక్తిగా మారాడు. అంటే కుంటుతూ లోకరీతిగా ఆలోచించేటువంటి వ్యక్తి తను అలాంటి జీవితం ఆ రాత్రి తర్వాత కుంటుతూ ఎటర్నల్ బ్లెస్సింగ్స్, నిత్యమైనటువంటి ఆశీర్వాదాల వైపు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో ఇప్పుడు నా పేరు శాంసన్ కావచ్చు. మరి ఇప్పటి వరకు లోకరీతిగా శాంసన్ గా ఉన్న నేను మరి దేవుని బిడ్డ అయినటువంటి శాంసన్ గా మారడానికి ఇష్టపడుతున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డగా ఉండేటటువంటి శాంసన్ గా ఉంటేనే మరి ఆ యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి మనం అర్హులుగా ఉంటాం. మరి అలాంటి జీవితాలు మనం జీవించాలని, మరి దేవునితో ముఖాముఖిగా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, మరి అలాంటి గొప్ప జీవితాలు మనము ఈ యొక్క 2024 సంవత్సరంలో కలిగి ఉండాలని మనమందరం కూడా మరి యాకోబు వలె కుంటుతూ నడవడానికి సిద్ధపడాలని, మరి అలాంటి సిద్ధపాటు మనందరికీ కలగాలని, దేవుని కృప అలాంటి గొప్ప నడిపింపు మనకుండాలని, అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో మనందరినీ బలపరుస్తాడని దేవునికి మరి సమస్త ఘనత చెల్లిస్తూ, మరి విన్న వాక్యము మన హృదయాల్లో పదిలపరచాలని వాక్యం గురించి మాత్రమే చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నాని యొక్క ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి దేవ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అవునాయన, మా జీవితాల్లో ఎంతో బిజీగా ఉంటాము. మరి మా బిజీ స్కెడ్యూల్స్ లో ఒంటరిగా నీతో సమయం గడపడము, దేవా వాక్యంతో ఇంకా తెలుసుకోవాలంటే పోరాటం కలిగి ఉండేటటువంటి జీవితం కలిగి ఉండడము మాకు సాధ్యం కావట్లేదు తండ్రి. దేవా నీ కృపను అనుగ్రహించి మాకు సిద్ధపాటు మాకు అనుగ్రహించమని దేవా, మరి నీ వాక్యంలో పోరాడుతుండగా, వాక్యం తెలుసుకుంటుండగా మాలో ఉన్నటువంటి దేవా ఏవైతే నీకు ఇష్టం లేనటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టుకొని దేవా మన లోకరీతిగా లోకంలో నడిచే విధంగా కాకుండా దేవా మేము కుంటివారమైన నీ యొక్క నడిపింపులో, నీ యొక్క పేస్ లో, నీ యొక్క స్పీడ్ లో నీవు మాకు ఒక్కొక్కరికి ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ లో నడవడానికి, ఆ పేస్ లో నడవడానికి మాకు మీరే సహాయం చేయమని దేవా, మరి నీ బిడ్డలుగా నిత్యమైనటువంటి ఆశీర్వాదం పొందే మార్గంలో మేము నడిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని చిన్న ప్రార్థనతో అంగీకరించుకుని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 బ్రదర్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ శాంసన్ సుజితయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాక్యం ద్వారా ఆశీర్వాదించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన మధ్య ఉన్నటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ సేవకుడైన డాక్టర్ గారి ద్వారా మాతో మాట్లాడి ఉన్నందుకే నీకు వందనాలు. దినదినము మమ్మల్ని నీ వాక్యం ద్వారా సంధిస్తూ బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రం. ఈరోజు యాకోబు జీవితంలో నుండి ఆదికాండం 31వ అధ్యాయంలో ఆయన మీరు మాతో మాట్లాడినది వందనాలు. ప్రభువా, మేము కూడా యాకోబు వల్లే తండ్రి ఒంటరిగా నీతో గడపాలని ఆసక్తి దయచేయండి. దినదినము నాయన మాకు తీరిక లేదు, సమయం లేదు అని అనుకుండా శ్రేష్టమైన సమయాన్ని నీకు ఇచ్చి ఈ సన్నిధిలో గడుపుటకు ఈ 2024 సంవత్సరంలో మరి ఎక్కువగా నాయన తండ్రి వాక్యంతోనూ ప్రార్థనలోనూ మీతో గడుపుటకు సహాయం చేయండి. యేసు ప్రభు కూడా ఒంటరిగా తండ్రితో గడిపినట్టుగా మాకు అటువంటి అనుభవాలు నిర్లక్ష్యం చేయకుండా చూపించండి. అలాగే ప్రార్థనలో మేమేం పొందుకోవాలో తండ్రి పోరాడి, ప్రార్థనే ఒక పోరాటం తండ్రి. అలాగే ప్రభువా, ఏవి మాకు స్ట్రాంగ్ హోల్డ్స్ గా ఉంటున్నావో, లేక దేని మీద మేము ఆధారపడుతున్నాము, లేక మా బలము, మా శక్తి, మా జ్ఞానము, మా
చదువు అని అనుకుంటున్నాము. దేవా మరి యాకోబు యొక్క తుంటే మీరు కొట్టినట్టుగా ఉంటూ ఓడైనట్టు కొన్నిసార్లు మా జీవితంలో కూడా అటువంటి అనుభవాలు అవసరం ఉన్నాయి. మేము నీతో నడవాలి, నీ మాట వినాలి, నీ యొద్ద నుండి లోతైన సత్యాలు మేము తెలుసుకోవాలి. కొన్ని దెబ్బలు తగినప్పటికీ నాయన మేము నేర్చుకోవాలి దగ్గర నాయన. నీకు మహిమకరంగా జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మా జీవితము మార్చబడాలి, మా పేరు మార్చబడాలి. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టుగా తండ్రి మేము కూడా మా జీవితంలో ఈ మార్పులను కోరుకుంటూ నీ చిత్తమును చేస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని చేయండి. ఇశ్రాయేలు ఈ రోజు కూడా ఒక ఆశీర్వాదకరమైన దేశంగా ఎలా ఉన్నది, మా జీవితాలు కూడా ఆ విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో కూడా సూర్యోదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెనుయేరు అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఇచ్చిన సేవకుని ఇంకా బలపరిచి వాడుకోనండి. వారి యొక్క వైద్య వృత్తిలోను అలాగే దేవుని రాజ్యమును కట్టుటలో ప్రయాసలోను మీరు ఇంకా అనేక మందికి జీవనకరంగా చేయండి. ఈరోజు ఈ గ్రూపులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచారని నమ్ముతున్నాం ప్రభు అని కొందనాలు. ఇట్టి పరిశుద్ధ సహవాసము మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకై నీ కొందనాలు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీకు చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేసి మా ఎలా ఇళ్ళ అపరాధం ప్రార్థన చేసేవారు చేయగానే క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని మమ్మల్ని శోధనల నుండి కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ గారికి ఒకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి అయ్య గారు. థ్యాంక్ యూ అండి అయ్య గారు. జేమ్స్ అయ్య గారు థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్స్ అండి. రూపక్క థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. గమనించండి, మనకి ప్రార్థనా రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.